వెల్కమ్ టు ది లియో. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి, మనందరికీ తెలుసు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల్లోకి, ప్రతిపక్షంలోంచి అధికార పార్టీలోకి అటు నుంచి ఇటు నుంచి అటు జంపులు అయితే జరుగుతున్నాయి. సరే, రాజకీయాల్లో భాగంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారటం అనేది సహజమైన లక్షణం. ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారం కేశినేని నాని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కేశినేని నాని కలవాల్సి వచ్చింది? వాస్తవానికి కేశినేని నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి. 2012లోనే నారా లోకేష్ కేశినేని నానికి టికెట్ ఇస్తున్నామని చెప్పి టికెట్ ఇచ్చారు. 2014లో కేశినేని నానికి టికెట్ ఇవ్వద్దు, ఆర్థికంగా మేము అంతకంటే ప్రయోజనం పార్టీకి చేస్తాము, పార్టీకి ఫండ్ ఇస్తాము, మాకు టికెట్ ఇవ్వందని చెప్పి కొంతమంది ప్రముఖులు వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి 2014లో కేశినేని నానికి టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, తర్వాత గెలిచారనుకోండి. అయితే వివాద రహితుడు అంటే ఏ విధంగా? అతని మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు అయితే లేవు. అక్కడి వరకు మనం కేశినేని నానిని ఒప్పుకుందాం. బట్ పార్టీకి ఒబీడియంట్గా ఉన్నాడా, పార్టీకి విధేయుడిగా ఉన్నాడా అంటే మొదటి నుంచి కూడా లేడనే చెప్పాలి. సాధారణంగా ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ ఆదేశాలే పరమావధి, ఆ పార్టీ ఆదేశాలే హైకమాండ్ ఆదేశాలు. దానికి చంద్రబాబు, లోకేష్ కూడా కట్టుబడి ఉండాలి. పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు ఎటువంటి చివరికి అధ్యక్షుడైనా సరే కట్టుబడి ఉండాలి. అలా ఉన్నప్పుడే పార్టీ మనుగడ అనేది సాగుతుంది. కానీ ఇక్కడ మిగతా నేతలకు భిన్నంగా కేశినేని నాని వ్యవహరించాడు. సరే, పార్టీలు చాలామంది మారారు, పార్టీలు మారితే హుందాగా మారాలి. కానీ ఎప్పుడైతే పార్టీ మారాడో అప్పుడు లోకేష్, చంద్రబాబు మీద కేశినేని నాని అనేక విమర్శలు చేశాడు. ఆ విమర్శలు చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సింది. 2 సార్లు నువ్వు విమర్శలు చేసిన పార్టీ నుంచే బీఫామ్ తీసుకుని గెలిచావన్న సంగతి మర్చిపోయి మాట్లాడినట్టుగా ఉంది కేశినేని నాని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పైగా నారా లోకేష్ని టార్గెట్ చేస్తూ బహుశా వైసీపీ పార్టీలో టికెట్ కావాలన్నా లేదా పార్టీలోకి వెళ్ళాలన్నా నాకు తెలిసి ఒక బాండ్ మీద సంతకం చేయాలి. ఏం బాండ్ అంటే, మేము చంద్రబాబుని బూతులు తిడతాం, లోకేష్ని బూతులు తిడతాం, పార్టీని బూతులు తిడతాం, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తాం, మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మేము వాళ్ళ మీద విమర్శలు చేస్తాం అని ఒక బాండ్ మీద సంతకం చేసి బహుశా పార్టీలోకి ఏమైనా జాయిన్ అవ్వాలేమో. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి శ్వాస స్పర్శ తగిలిందో లేదో కేశినేని నానిలో వైసీపీ నాయకుల లక్షణాలు వెంటనే వచ్చేసాయి. వాస్తవానికి కేశినేని నాని అనే వ్యక్తికి కొత్త గొప్ప క్రెడిబిలిటీ ఏడ్చేది నిన్న మొన్నటి వరకు విజయవాడలో. సరే, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఏదో కొత్త గొప్ప ఉండేది. కానీ నిన్న ఆయన చేసిన విమర్శలతో ఆయనే దిగజారిపోయాడు. పార్టీ మారటం మీ వ్యక్తిగత విషయం. మీకు ఈ పార్టీలో పోటీ చేయడం ఇష్టం లేకపోతే పార్టీ మారవచ్చు, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ మారిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి చూడండి. చంద్రబాబు నాయుడు పార్టీకి పనికిరాడు, లోకేష్ నా ముందు ఆఫ్టర్ ఆల్, అసలు లోకేష్కి పాదయాత్ర చేసే అర్హత ఏముంది? ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది కేశినేని నాని దిగజారుడికి నిదర్శనం. ఇక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. కేశినేని నాని ఎప్పుడైనా పార్టీకి విధేయుడిగా ఉన్నాడా? చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా గౌరవించాడా? లోకేష్ని ఎప్పుడైనా గౌరవించాడా? తల్లి లాంటి పార్టీలో నీ పక్కనే ఉన్నటువంటి తల్లి లాంటి పార్టీ మీద దాడి జరిగితే నువ్వు దాన్ని ఖండించావా ఏ రోజైనా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ గుండాలు దాడి చేస్తే నువ్వు ఖండించావా? నారా లోకేష్ పాదయాత్ర జరుగుతుంటే నువ్వు పాదయాత్రలో పాల్గొన్నావా? పోనీ నీ కూతురు పాల్గొందా? అదే నీ కాన్స్టిట్యున్సీలోనే నీ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే అనేక మంది టీడీపీ నేతల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు. ఏ రోజైనా నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావా? ఒక్కరినైనా మద్దతు ఇచ్చి నువ్వు బయటకు తీసుకొచ్చావా? లేదు కదా. నువ్వు ఇందాక అడిగావు కదా, ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. నారా లోకేష్కి ఏం అర్హత ఉందని చెప్పి పాదయాత్ర చేశాడని నువ్వు అడిగావు. నీకు ఏ అర్హత ఉందని చెప్పి నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు. నారా లోకేష్ 70 లక్షల మంది కార్యకర్తలకు నేనున్నాననే భరోసా ఇచ్చాడు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వేల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడితే
అన్నిటికీ తానే ముందుండి కార్యకర్తలను ఆదుకోవటమే కాదు ఆ కుటుంబాలను ఆదుకునే వరకు కూడా నారా లోకేష్ ముందు నిలబడ్డాడు. కార్యకర్తలు జైల్లో ఉంటే వెళ్ళి పరామర్శించి వచ్చాడు. కార్యకర్తలు స్టేషన్లో ఉంటే వెళ్ళి బయటికి తీసుకొచ్చాడు. కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే వెళ్ళి ఆర్థిక సహాయం చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటే వెళ్ళి నేనున్నానని భరోసా ఇచ్చాడు. ఇలాగా నారా లోకేష్ 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. నువ్వు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చావు? ఎంతమంది నాయకులకు భరోసా ఇచ్చావు? ఏ రోజైనా ఒక నాయకుడిని గౌరవంగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినట్టు కేసీఆర్ నాని మీకు తెలుసా ఎక్కడైనా? నువ్వు చెప్తావు కదా నా స్థాయి రతన్ టాటా స్థాయి అని. రతన్ టాటా అంటే అత్యంత స్వచ్ఛమైన నీతి నిజాయితీ పరుడు రతన్ టాటా కదా. మరి నువ్వు ఎవరు పంచం చేరావు? ఈరోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు విమర్శలు చేసావు, మర్చిపోయావా? 3 తట్ల మట్టి వేయలేనోడు, గుంతల రోడ్లో 3 తట్ల మట్టి వేయలేనోడు 3 రాజధానులు కడతాడని చెప్పి విమర్శలు చేశావు. విజయవాడ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీని నాడు నేను చేసిన కృషే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదని నువ్వు చెప్పావు. మాట కరెక్టే కదా. మరి ఆ మాటలు మాట్లాడిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పనికిరాడు అన్నావు. మరి పనికిరాని వ్యక్తి దగ్గర 2 సార్లు సిగ్గు లజ్జ వదిలేసి ఏ రకంగా బీఫామ్ తీసుకుని గెలిచావని చెప్పి ఇప్పుడు సొంత పార్టీ కాన్స్టిట్యున్సీలు అడుగుతున్నారు. పైగా నువ్వు అన్నావు కదా నాకు పార్టీలతో సంబంధం లేదు, నాకంటూ ఒక ఇమేజ్ ఉందని. మరి అలా ఇమేజ్ ఉన్నవాడి ఇండిపెండెంట్గా పోటీ చేయకుండా ఎందుకు అవినీతి పరుడి కాళ్ళ మీద పడాల్సి వచ్చింది? సరే నీ వ్యాపార లావాదేవీల కోసమే పడ్డావో లేదా వేరే కారణాల చేతే కాళ్ళ మీద పడ్డావు అనేది సంబంధం లేని విషయం. నేను మొదట్లోనే చెప్పా, పార్టీ మాత్రం నీ వ్యక్తిగత విషయం. కానీ మారిన తర్వాత హుందాగా వ్యవహరించాలా. నీకు 2 వ్యక్తుల గురించి చెప్తా. నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిన 2 వ్యక్తులు ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్తా. ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కూడా పార్టీని విమర్శించలేదు, చంద్రబాబు గారిని విమర్శించలేదు. రాజకీయంగా తనకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇబ్బందుల రీత్యా వేరే పార్టీలోకి వెళ్ళాడు. ఆ విషయం ఆయనే చెప్పాడు స్వయంగా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి నాడు రాజకీయ పరిస్థితుల కారణం, తెలుగుదేశం పార్టీ బలహీనం అవడంతో తాను రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్ళాడు. బట్ ఏ రోజు తెలుగుదేశం పార్టీని ఈ రోజుకి కూడా రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట అనలేదు, చంద్రబాబుని పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదిగాడు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. ఇంకో వ్యక్తి కొడాలి నాని ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అనేక విమర్శలు చేశాడు. నీలాగానే నోరుంది కదా అని. ఆంధ్రాలో బూతుల మంత్రిగా పేరొందాడు. ఏమొచ్చింది? ఆంధ్రాలో బూతుల మంత్రి పేరు వచ్చింది. ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఆదరించే ఆ వ్యక్తిగా ఎదిగి ముఖ్యమంత్రి అయితే ఇంకొక రాష్ట్రంలో కొడాలి నాని లాంటి వాళ్ళు సొంత పార్టీ కార్యకర్తలే చీకొట్టే విధంగా బూతులు మాట్లాడి అబాసుపాలయ్యారు. సో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అయితే విజ్ఞత లేకపోవడానికి గల తేడా ఏంటనేది చెప్పడం కోసం నేను ఈ ఉదాహరణ చెప్పా. నువ్వు కూడా హుందాగా పార్టీ మారుండి ఆ ఎంపీగా పోటీ చేసుకుంటే చేసుకో, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ మారిన వెంటనే నువ్వు లోకేష్ గురించి చంద్రబాబు గురించి వ్యాఖ్యానించడం అనేది తప్పు. నువ్వు టీడీపీ నేతలను ఏ రోజు గౌరవించాలి? అసలు వైసీపీ గెలిచిన వెంటనే నువ్వు ఎయిర్పోర్ట్లో విజయసాయిరెడ్డిని కలిసావు. ఢిల్లీలో మిగిలిన మన ఎంపీలందరూ కూడా ఒక చోట ఉంటే నువ్వేమో వైసీపీ పార్టీ ఎంపీలతో చట్టపట్టాలు వేసుకుని తిరిగేవాడివి. ఇవన్నీ బహిరంగ సత్యాలే. అంతెందుకు అనేక అనుమానాలు ఉన్నాయి. మొన్న చంద్రబాబు గారు అరెస్టు సమయంలో లీకులు ఇచ్చింది నువ్వేనన్న అనుమానాలు కూడా నేటికి ఉన్నాయి. లోకేష్ పక్కనే నాడు ఉంటూ లోకేష్ తీసుకుపోయే ప్రతి స్టెప్ని కూడా నువ్వు వైసీపీకి చేరవేశావు. అందుకే ఆ చంద్రబాబు గారు బయటికి రావడానికి ఆలస్యమైందని చెప్పి వాదనలు కూడా ఉన్నాయి. కాదనలేని పరిస్థితి, కొట్టేయలేని పరిస్థితి. ఏమో నువ్వు చేసేవేమో. ఎందుకంటే నువ్వు ఈరోజు పార్టీ మారి 2 సార్లు బీఫామ్ తీసుకుని చంద్రబాబు నాయుడు నాడు దేవుడు అన్నవాడివి ఈరోజు చంద్రబాబు నాయుడు రాక్షసుడని మాట్లాడుతున్నావు. పైగా లోకేష్కి ఏం అర్హతుందని మాట్లాడుతున్నావు కదా. ఆ రోజు 70 లక్షల మంది కార్యకర్తలకు భరోసా ఇచ్చిన లోకేష్ ఈరోజు 5 కోట్ల మందికి భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేయడానికి నీ లోకేష్ నీ పర్మిషన్ తీసుకోవాలా? ఒక నేత పాదయాత్ర చేయాలంటే అది లోకేష్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళు పాదయాత్ర చేయాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? రాష్ట్రానికి కావాల్సింది పర్మిషన్లు తీసుకుని పాదయాత్ర చేసే నాయకుడు కాదు, మీకు అండగా నేనున్నాననే భరోసా ఇచ్చే నాయకుడు. ఏ రోజైనా పాదయాత్రలో నువ్వు కానీ నీ కూతురు కానీ పాల్గొన్నారా? నీ కూతురికి మేయర్ పదవి ఇచ్చాడు కదా. నువ్వు ఇన్ని చేసినా నీకు మేయర్ పదవి నీ కూతురికి ఇవ్వద్దని టీడీపీ నేతలు చెప్పినా మేయర్ పదవి ఇస్తానని చెప్పి ఆఫర్ చేశాడు కదా, ఓడిపోయాడు. సరే, ఓడిపోవడం అనేది తప్పు కాదు, రాజకీయాల్లో గెలిపోవడం సహజం. నేను దాని గురించి కూడా మాట్లాడలేదు. మేయర్ పదవి ఇచ్చారు కదా. నువ్వు చంద్రబాబు గారికి గౌరవం ఇవ్వకపోయినా ఏ రోజు చంద్రబాబు గారు నీకు గౌరవం ఇచ్చారు. అరే గతంలో పూల బొక్కే ఇమ్మని చెప్పి నీ గలా చేసావు, నీ చేతిలో పూల బొక్కే పెడితే నువ్వు పక్కకు దోసేసావా? చంద్రబాబు గారికి పూల బొక్కే కూడా ఇచ్చే ఇది లేదా నీకు? నువ్వు ఎవరి దగ్గర బీఫామ్ తీసుకుని గెలిచావో మర్చిపోయావా? నువ్వు ఎవరి దగ్గర బీఫామ్ తీసుకుని గెలిచావు? ఏ పార్టీలో ఉండి గెలిచావు? ఒకవేళ పార్టీ లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలవలేని పరిస్థితి కేసీఆర్ నాని నువ్వు అనుకుంటున్నావేమో.
చాలామంది నేతలు అనుకుంటారు నేను ఈ స్థాయికి వచ్చానంటే మొత్తం నా గొప్పతనం అనుకుంటారు. అంత లేదు నాన్న. నువ్వు ఒకవేళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్గానే లేకపోతే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవడం కష్టమే. నువ్వు ఎప్పుడైనా వార్డు మెంబర్గా పోటీ చేసి వచ్చావా? సర్పంచ్గా పోటీ చేసావా? పోనీ లేదు కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ దయతో ఈరోజు నీ రాజకీయ జీవితం ముడిపడింది. సరే, గెలిచిన తర్వాత పార్టీలు మారటం అనేది నీ వ్యక్తిగత విషయం. కానీ మారిన తర్వాత చేసిన విమర్శలు అనేవి, నారా లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రకి హైప్ వస్తుంటే చూసి కుళ్ళి ఏడ్చారు మీరంతా కూడా. మీరంతా ఏడ్చారా లేదా? ఆ విషయం బహిరంగ సత్యమే కదా. అందుకే కదా మీరు పాదయాత్రలో పాల్గొనలేదు. అంటే మీకు పదవులు ఇచ్చింది ఇళ్లలో కూర్చోవడానికా? పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమానైనా సరే నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళావా? పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమాన్ని నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్ళావా? చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు తలపెట్టిన ఏ కార్యక్రమంలో అయినా నువ్వు కానీ నీ కూతురు కానీ పాల్గొన్నారా? మరి ఇవన్నీ పార్టీ వ్యతిరేక పనులు కాదా? అయినప్పటికీ పార్టీ నీకు గౌరవం ఇచ్చింది. ఈరోజు నీకు టికెట్ ఇవ్వనన్నారన్న ఉద్దేశంతోనో, లేదా నీ కూతురికి కూడా కలిపి టికెట్ అడిగితే ఇవ్వనన్నారన్న ఉద్దేశంతోనో నువ్వు పార్టీ మారావు. కేసీఆర్ నాని ఈరోజు పార్టీ మారడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, తన టికెట్తో పాటు తన కూతురుకు కూడా ఒక స్థానం ఎమ్మెల్యేగా ఇవ్వాలని అడిగినట్టుగా ఒక సమాచారం ఉంది. 2, జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ మొదటి నుంచి లోపాయికార ఒప్పందమే ఉంది. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఇక బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. కేసీఆర్ నాని బండారం మొత్తం బయటపడదు కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నాడని చెప్పి ఇంకొక టాక్ నడుస్తుంది. నువ్వు గతం నుంచి కూడా ఏ రోజు కూడా పార్టీ పట్ల విధేయత కానీ, లేదా చంద్రబాబు గారి పట్ల కానీ ఏ రోజు విధేయతగా ప్రవర్తించలేదు. కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని, కేసీఆర్ నానికి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రతిసారి ఇస్తూనే వచ్చారు. మళ్ళీ కేసీఆర్ నాని ఏదో అన్నాడు, కృష్ణా జిల్లాలో 60% ఖాళీ చేస్తానని. నీ కూతుర్ని మేయర్గా గెలిపించుకోలేకపోయావు కానీ కృష్ణా జిల్లాలో 60% ఖాళీ చేస్తావా? చంద్రబాబు గారు టికెట్ ఇస్తే ఒక పార్టీ అండ ఉండి కూడా నువ్వు నీ కూతుర్ని మేయర్గా గెలిపించుకోలేకపోయావు. నువ్వు ఈరోజు కృష్ణా జిల్లాలో 60% తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తావా? ఈరోజు కేసీఆర్ నాని, కేసీఆర్ని శ్వేత తప్ప ఆ పార్టీ నుంచి మారే వ్యక్తి మరొకరు లేడు. నీ వెంట ఒక్క కార్యకర్తను తీసుకెళ్ళగలవా? నీ వెంట విజయవాడ నుంచి ఒక్క కార్యకర్తను నీ వెంట వైసీపీలోకి తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేవు కదా. సో కేసీఆర్ నాని అనే వ్యక్తి మారటానికి ఉన్న కారణాలు వేరు. అసలు పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ 2019లో గెలిచిందో, గెలిచిన దగ్గర నుంచి కూడా వాళ్ళతో చట్టపట్టాలు వేసుకోవటం, తెలుగుదేశం పార్టీ నేతల్ని వాళ్ళు చేసే కార్యక్రమాలని ఏ రోజు పొగడని కేసీఆర్ నాని వైసీపీ ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమాలను మాత్రం అడపాదడపా పొగుడుతూనే వచ్చాడు. అయినా కానీ పార్టీ ఏం మాట్లాడలేదే. సరే, ఒక ఎంపీగా తనకు నచ్చిందేమో మాట్లాడాడేమో అని వదిలేశారు తప్ప పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఏ రోజు నీ మీద చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి కేసీఆర్ నాని అనే వ్యక్తి మీద ఎప్పుడో చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే తను తలపెట్టిన ప్రతిదీ పార్టీ వ్యతిరేక కార్యక్రమే. ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు గారి ఫోటో కానీ, పేరు కానీ ఉండదు. కేవలం కేసీఆర్ నాని అని మాత్రమే వేసుకుంటాడు. అంటే తనకు తెలుసు భవిష్యత్తులో పార్టీ మారిపోతానని తెలుసు కాబట్టే ఈ రకంగా కేసీఆర్ నాని వ్యవహరించాడు. సో రాజకీయాలలో ఆ హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అని ఎందుకంటారంటే ఈరోజు కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది. రాష్ట్రంలో వైసీపీ నుంచి పూర్తిగా వలసలతో ఖాళీ అయిపోతుంటే తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ నాని వెళ్ళాడు. సరే, మారటం అనేది తన వ్యక్తిగత విషయం, నేను దాని గురించి పెద్దగా మాట్లాడను. బట్ మారిన తర్వాత వ్యవహరించిన తీరు అనేది పూర్తిగా తప్పు. కేసీఆర్ నాని అనే వ్యక్తికి పార్టీ చాలా గౌరవం ఇచ్చింది, చంద్రబాబు గారు చాలా గౌరవం ఇచ్చారు, నారా లోకేష్ అంతకంటే ఎక్కువ గౌరవం ఇచ్చాడు. బట్ ఆ గౌరవాన్ని మీరు ఏ రోజు నిలుపుకోలేదు. ఏ రోజు చంద్రబాబు గారికి కానీ, ఆ కుటుంబానికి కానీ, పార్టీకి కానీ మీరు ఏ రోజు గౌరవం ఇవ్వరా? అరే, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఖండించలేని వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే అంత, పోతే అంత. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఖండించలా, చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఖండించలా, లోకేష్ పాదయాత్ర చేస్తే నువ్వు కానీ నీ కూతురు కానీ పాల్గొనలా, అలాగే మీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఏదైనా చంద్రబాబు గారి కార్యక్రమాలకు పిలుపునిస్తే నువ్వు ఎడమొహం పెడమొహం వేసుకుని వెళ్ళేవాడివి. ఇలా నువ్వు చేసినవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలే. ఏ రోజు పార్టీకి ఉపయోగపడే కార్యక్రమం చేయలా. నీ వల్ల పార్టీ బతికిందని నువ్వు అనుకుంటున్నావేమో. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీఫామ్ వల్ల నువ్వు గెలిచావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకు ఓట్లేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అంతేగాని నిన్ను చూసి ఓట్లేసిన వాళ్ళు కాదు. ఏది ఏమైనా మొత్తానికి కేసీనేని నాని రాజకీయ శకం అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఒక అవినీతి పరుడి చెంతన చేరిన కేసీనేని నాని జీవితం కూడా అదే అవినీతి మయంతోనే అంతమవుతుందని చెప్పి ఇప్పుడు సొంత పార్టీలోనే, అంటే నువ్వు చేరిన వైసీపీ పార్టీలోనే గుసగుసలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ పార్టీలో చేరిన వాడు రాజకీయ భవిష్యత్తు ఏమవుద్దని. సో ఎకనైనా కేసీఆర్ నాని హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి. ఇలాంటి విమర్శలు చేయటం వల్ల అబాసుపాలయ్యేది నువ్వే తప్ప పార్టీకి కానీ చంద్రబాబు గారికి కానీ వచ్చిన నష్టమేమీ లేదు.